ఈ మధ్య జరిగిన ఒక దుఃఖకరమైన సంఘటన ఏంటంటే ట్రావెల్స్ బస్సు ఒకటి యాక్సిడెంట్కి గురైంది. దాంట్లో అందరూ కూడా పాపం పడుకొని ఉన్నారు. కొద్దిమంది ఎవరైతే అప్రమత్తమయ్యారో వాళ్ళు మాత్రమే బ్రతికిపోయారు. 19 మంది సజీవ దహనమయ్యారు. వాళ్ళు గాఢ నిద్రలో ఉన్నారు. అదేవిధంగా మన జీవితం కూడా చాలా చిన్నది. ఇప్పుడు అందరూ కూడా పడుకొని ఉన్నాం. ఎలా పడుకొని ఉన్నాము అంటే, ఏమవుతుంది, మనం వచ్చే జన్మ ఏమవుతుంది? ఈ జన్మ అనేది ఒక చిన్న క్యాండిల్ లాగా. క్యాండిల్ ఎప్పుడు కూడా రోజు కాలుతూ తన యొక్క సైజ్ అనేది తగ్గిపోతుంది. అదేవిధంగా మన ఆయుష్ కూడా తగ్గిపోతుంది. ఆయుష్ అనేది ఎవరు కూడా గుర్తించడం లేదు. అందుకని చైతన్య మహాప్రభు చెప్తారు, జీవ్ జాగో గౌర చాంద్ర బోలే కొథా నిద్ర జావో మాయా పిశాచేర కోలే. ఈ పిశాచి యొక్క ఒడిలో, అంటే మాయా ప్రపంచంలో ఇదే జీవితము, ఇదే రంగుల ప్రపంచం అనుకొని బ్రతుకుతున్నారు. దాంట్లో బ్రతకద్దు, బయటికి రండి. నిజంగా మీరెవరు గుర్తించండి, పరమాత్మను గుర్తించండి, ఆ భగవంతుని శరణు పొందండి అని చైతన్య మహాప్రభు చెప్తారు. కాబట్టి మన యొక్క ఆయుష్ కూడా చాలా చిన్నది, చాలా తక్కువ. కాబట్టి ఈ తక్కువ ఆయుష్లో మనము ఖచ్చితంగా ప్రతిరోజు కూడా భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తూ భగవద్గీత చదివితే మన యొక్క జీవితం అనేది సార్థకమవుతుంది.